హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మన యూట్యూబ్ ఛానల్ నేను ఆల్రెడీ మీకు నా ఇంట్రడక్షన్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాం. సో ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సిక్స్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్. సిక్స్త్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ నేమ్ వచ్చేసి మనకి ఫుడ్ అండ్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్. సో మనకి ఫుడ్ అంటే ఏంది? మనం తిండేది. మనం ఫుడ్ అంటే ఓన్లీ అన్నమే కాదు, ప్రతి ఒక్కటి ఫుడ్డే. మనం కన్స్యూమ్ చేసే ప్రతి ఒక్కటి. ఇప్పుడు మార్నింగ్ వేసి మనం దోశ తింటాం, స్నాక్స్ తినబుద్ది అయితే ఆలు భుజ తింటాం, చిప్స్ తింటాం, పెరుగు తింటాం, అండ్ బయటికి వెళ్తే బిర్యానీ తింటాం. లైక్ నువ్వు ఏదైతే మనం కన్జ్యూమ్ చేస్తామో చిన్నది ప్రతి ఒక్కటి మనం ఏమంటాం అంటే దాన్ని ఫుడ్ అంటాం. సో ఫుడ్ వేర్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్, అది సోర్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం దోశ తింటున్నాం కరెక్టే, బట్ అది ఏంది? దాని సోర్స్ ఏడుంది? దాని ప్లాంట్స్ నుంచి వస్తుందా, అది ఎనిమల్స్ నుంచి వస్తుందా? సో ఆ డీప్ లెవెల్లో మనం తెలుసుకోవడమే ఈ చాప్టర్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఇంట్రడక్షన్ వచ్చేసి మనకి ఇదే. ఒక ఫుడ్ ఎగ్జాంపుల్ ఏంటిది? రైస్ ఉంది. రైస్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ప్యాడీ అంటే మనం ఒడ్లో వేసి రైస్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్లాంట్స్ నుంచి వస్తుంది. ప్లాంట్స్ ఓకే. వరి మనకు అందరికి ఐడియా ఉంటుంది కదా, వరి నుంచి మనకి రైస్ అనేది వస్తుంది. సో దాని ప్రైమరీ సోర్స్ ఎక్కడి నుంచి ఉంది? ప్లాంట్. అండ్ లైక్ ఇప్పుడు కర్డ్ తాగుతాం మనం. కర్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? కౌ. సో కౌ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అదేంటి? గడ్డి తింటుంది. సో గడ్డి అనేది దాని ప్రైమరీ సోర్స్. సో ప్లాంట్. ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ లేస్తే మనం దోశ తింటాం. దోశ దేంతో తయారు చేస్తాం? మనం రైస్ తోటి తయారు చేస్తాం. నీకు తెలుసు, నాకు తెలుసు. సో ఆ దోశని దాని ఇప్పుడు జనరల్గా రైస్ దాని యొక్క ప్లాంట్ నుంచి వస్తుంది. సో లైక్ ఇదండి ప్రతి ఒక్కటి. ఇప్పుడు మనకి మార్నింగ్ లేస్తే మనం ప్రతి ఒక్కటి కన్జ్యూమ్ చేస్తాం. ఆ కన్జ్యూమ్ చేసే ఫుడ్ అన్ని దాని సోర్స్ యాడ్ ఉంది, ప్రైమరీ సోర్స్ యాడ్ ఉందో దాని గురించి మనం తెలుసుకోవడం ఈ చాప్టర్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఓవరాల్గా మనం ఏంటంటే ఇంట్రడక్షన్ అనేది ఫుడ్ మెటీరియల్ అండ్ సోర్సెస్. ఫుడ్ మెటీరియల్, ఫుడ్ అంటేనేమో ఇప్పుడు రైస్ అనేది ఫుడ్, తినే ఫుడ్. సో ఫుడ్ మెటీరియల్స్ అంటే అందులో ఏమేమి యాడ్ చేస్తాం? మనము వాటర్ యాడ్ చేస్తాం, సాల్ట్స్ యాడ్ చేస్తాం. సో అవి మనకి ఫుడ్ మెటీరియల్స్ కిందకి వచ్చేస్తాయి. దెన్ ప్లాంట్ పార్ట్స్ అండ్ ఎనిమల్ ప్రొడక్ట్ యాజ్ ఫుడ్. సో ప్లాంట్ పార్ట్స్ ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఇప్పుడు ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్క పార్ట్ నుంచి వస్తుంది మనకి, ప్లాంట్ పార్ట్ నుంచి. ఇప్పుడు లైక్ ఏంది? మ్యాంగోస్ తింటాం. మ్యాంగోస్ తిన్నప్పుడు మ్యాంగో పార్ట్ మ్యాంగోస్ ఎక్కడ ఉంటాయి? ఫ్రూట్ పార్ట్ నుంచి మనం ఏంది? ఫుడ్ తీసుకుంటున్నాం. లైక్ ఇప్పుడు ఆనియన్స్ ఉన్నాయి అనుకో, ఆనియన్స్ ప్లాంట్లో ఏ పార్ట్ ఉంటుంది అది? సో బట్ రూట్ నుంచి. దెన్ స్టెమ్. ఇప్పుడు చెరుకు ఉంది, చెరుకు ఎక్కడ? ఏ పార్ట్ మనకి? స్టెమ్ అనేది ప్లాంట్ పార్ట్, అక్కడ నుంచి మనకు ఫుడ్ వస్తుంది. సో అదే అనమాట ఇక్కడ ప్లాంట్ పార్ట్స్ అండ్ ఎనిమల్ ప్రోడక్ట్స్ యాజ్ ఫుడ్. సో ఎనిమల్ ప్రోడక్ట్స్ అంటే ఏంది? మిల్క్ ఉన్నది, మిల్క్ తాగుతాం, మనం డైలీ మిల్క్ తాగుతాం. సో ఆ మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనిమల్స్. దాని గురించి తెలుసుకోవడం ఇది ఒక టాపిక్ మనకి. యాక్టివిటీస్ ఆన్ ది టాపిక్ ఆఫ్ స్ప్రౌట్స్ అండ్ బీహైవ్. సో స్ప్రౌట్స్ ఎలా తయారు చేస్తామో బేసికల్గా మీకు చాలా మందికి ఐడియా ఉంటుంది. అగైన్ అది ఒక యాక్టివిటీ అయితే మనకి ఇచ్చారు. ఆ యాక్టివిటీని ఒక సింపుల్గా ఒక 30 సెకండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ టాపిక్ స్ప్రౌట్స్ అండ్ బీహైవ్ అంటే మన తేనెని ఎలా తయారు చేస్తాయి? తేనెటీగలు తయారు చేస్తే మనకి న్యాచురల్గా తయారు చేయడానికి కష్టమవుతుంది. సో తేనెటీగలు ఎలా తయారు చేస్తాయో దాని గురించి ఎక్స్ప్లెనేషన్. సో దెన్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి వాట్ డు ఎనిమల్స్ ఈట్ అనే టాపిక్. అంటే ఎనిమల్స్ అంటే ప్రతి ఒక్కటి జంతువులు. చేపలు వస్తాయి, చేపలు, మనుషులు, లైక్ అన్ని ఎనిమల్స్ కలిపి మనం ఎనిమల్స్ అంటాం మనం. సో అవేంది? ఒక్కొక్కటి దాని మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు లైక్ ఏంది? మనుషులు ఏమేమి తింటారు? నార్మల్గా ఇవి డైరెక్ట్ ప్లాంట్స్ నుంచి కన్స్యూమ్ చేస్తాం మనం. దెన్ ఎనిమల్స్ మీద కూడా డిపెండ్ అవుతాం. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. ఆ టైప్స్ ఏంది? హెర్బివోర్స్, కార్నివర్స్, ఆమ్నివర్స్. ఇవి ఒక్కొక్క టైప్ ఏంటిదో అని చెప్పి ఎక్స్ప్లెనేషన్స్. ఇది ఇంట్రడక్షన్ జస్ట్. సో మనం టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, మీకు బేసిక్ ఐడియా వస్తుంది. నేను రఫ్గా చెప్పిన, బట్ మీకు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటారు. సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటకు రావాలంటే మనకి స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి.